వేగవంతంగా విస్తరిస్తున్న కాలనీలు ఉన్నాయి కాబట్టి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క 41వ డివిజన్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. దానికి తోడు మరో 90 లక్షల రూపాయల నిధులతో ఈరోజు అభివృద్ధి పనులకి శ్రీకారం చుడుతున్నాం. కానీ ఇంకా కూడా ఈ డివిజన్లో చేయాల్సింది చాలా ఉంది. వాటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎక్కడ నిధులు ఎలా వచ్చినా వాటికి ప్రాధాన్యత ఇస్తామని 41వ డివిజన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని మాట ఇస్తూ ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఈ 90 లక్షల రూపాయల పనులు కూడా వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తానని, అయితే ఇంకా ఈ డివిజన్లో చేయాల్సిన సమస్యల మీద కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులు చెప్పాం. నిధుల సౌలభ్యతను బట్టి వాటిని కూడా చేస్తామని, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికెక్కడ ప్రజల కనీస అవసరాలు, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైప్లైన్లు కావచ్చు, కలవట్లు కావచ్చు, అదేవిధంగా కరెంటు సౌకర్యాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రతి కాలనీలో కూడా ముఖ్యంగా అభివృద్ధి అంటే ప్రధాన రోడ్లు అభివృద్ధి చేయటం ఒక్కటే కాదు, ప్రధాన రోడ్లు అభివృద్ధి చేయాలా, ప్రధాన రోడ్లతో పాటు ఆ కాలనీల్లో ఆ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో అంతర్గతంగా ఆ యొక్క అభివృద్ధి పనుల మీద దృష్టి సారించాలా. ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మిగతా వాటిని కూడా పూర్తి చేసి అందిస్తానని చెప్పని కూడా మాట ఇస్తున్నాం. 41వ డివిజన్లో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇద్దరూ కూడా వచ్చి దాదాపుగా 90 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే శ్రీధర్ అన్న చెప్పినట్టు ఇది ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఏరియా. ఇలాంటి ఏరియాలో కొత్తగా ఏర్పడిన ప్రాంతం అయినందువల్ల రోడ్లు కానీ డ్రైన్స్ కానీ లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. దానికి తగ్గట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రివర్యులు లోకేష్, మన మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ నారాయణ గారు, మన శాసనసభ్యుల యొక్క సహకారంతో ఈరోజు దాదాపుగా 4,70 లక్షల రూపాయలు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ జరిగి ఉన్నాయి. ఇంకా కూడా ఇప్పుడు ఆన్గోయింగ్లో ఒక 90 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక 60 లక్షల రూపాయలు కూడా ఈరోజు మన ఉయ్యాల కాలువ కట్ట అయితేనేమి, అలాగే మనమస్థితి నగర్లో ఇంకొక 2 రోడ్లు కూడా ఎస్టిమేట్స్ వేసి ఒక దీనికోసం పంపించున్నాము శాంక్షన్ కోసము. ఇవి కాకుండా కూడా ఇంకా చేయాల్సిన వర్కులు చాలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు మొన్ననే ఒక లోకల్ ఛానల్లో మున్సిపల్ అధికారులు కానీ ఇటు ఎవరు పట్టించుకోవట్లేదు అని, మనమసిద్ధి నగర్ ఎంట్రన్స్లో ఉన్న ఒక కల్వర్ట్ పడిపోయిందని చెప్పి ఒక న్యూస్ రావడం జరిగింది. దానికి ఈరోజు మేము దాన్ని క్లారిఫై చేయదలుచుకున్నాము. అది జూన్ 21వ తేదీన, అంటే 2 నెలలు అయిపోయింది అని చెప్పారు. జూన్ 21వ తేదీన ఆ కాలువ పడిపోవడం జరిగింది. పడిపోయిన రోజు ఆ రోజు శనివారం, పడిపోయిన రోజు ఇమీడియట్గా ఆ రోజు సురేష్ అన్న, గౌసియా ఇద్దరు నాకు ఫోన్ చేయడం జరిగింది. అలాగే విజయలక్ష్మి గారు కూడా చెప్పడం జరిగింది అక్కడ పడిపోయిందని. వెంటనే వచ్చి చూసి వాళ్ళకు కూడా చెప్పాం. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ మరుసటి రోజు అంటే 23వ తేదీన గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవ్వంగానే ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా 23వ తేదీ సాయంత్రం వచ్చి మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మున్సిపల్ అధికారులు వచ్చి దాన్ని ఎస్టిమేట్ వేసి 10 లక్షల రూపాయలు, అటు ఆ బ్యాలెన్స్ డ్రైన్ కూడా ఉంది, ఆ కల్వర్ట్ డ్రైన్ కూడా ఈరోజు ఎస్టిమేట్ వేసి ముందర బ్యూటిఫికేషన్ కూడా ఎస్టిమేట్ వేసి పెట్టడం జరిగింది. అయితే టెండర్ పిలిచిన ప్రాసెస్ ఎంత హీనపక్షాన్ని వేసుకున్నా కూడా మినిమం 15 డేస్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అయ్యి ఈరోజు శంకుస్థాపన చేసిన వాటిల్లో ఆ డ్రైన్ కూడా ఉంది. సో ఎవరు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. ఎమ్మెల్యే గారు మాకు ఫస్ట్ ఒకటే నేర్పిస్తున్నారు, ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఏదైనా ఒక సమస్య దృష్టికి తీసుకొస్తే వారిని చూసే మేము ఈరోజు నేర్చుకున్నాము. సమస్య ఏదైనా వచ్చిందంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆయన విననట్టే ఉంటారు, కానీ అన్నీ విని గుర్తుపెట్టుకుంటారు. ప్రతి ఒక్క చిన్న సమస్య కూడా చాలా సూక్ష్మంగా పరిశీలిస్తారు. వెంటనే వాటిని రెస్పాండ్ అయ్యి ఇప్పుడు కూడా ఒక లేడీ అక్కడ సమస్య దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా వెళ్ళి అక్కడ ఎస్టిమేట్ వేసి నాకు తీసుకురమ్మని చెప్పి 1కి 10 సార్లు చెప్పారు. అంత ఫాలోఅప్లో ఉంటారు. అడిగిన వాళ్ళ సమస్య గురించి మర్చిపోవచ్చు, కానీ ఎమ్మెల్యే గారు ఒక సమస్య ఆయన దృష్టికి వస్తే మర్చిపోరు. ఇప్పుడు పక్కనే ఉన్న పోలీస్ కాలనీలో కూడా గతంలో అఫ్రోజ్ అనేవాళ్ళు, అక్కడ అఫ్రోజ్ అనే అబ్బాయి ఇక్కడ కూడా వచ్చున్నాడు, వాళ్ళు వెళ్ళి అడిగితే
ఆ రోడ్ ఇమీడియట్గా టెండర్ పిలిపించి వాళ్ళు మర్చిపోయింటారు అడిగిన విషయం, కానీ మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మీ రోడ్డు టెండర్ పిలిచేసాము, పలానా రోజు వచ్చి శంకుస్థాపన చేసినాం అంత గుర్తు. అంటే మనం ఒక వార్డులో మన వీధి సమస్య మనం మర్చిపోతుంటాం, కానీ టోటల్ కాన్స్టిట్యుయెన్సీలో ఏ ఒక్క చిన్న సమస్య కూడా మర్చిపోకుండా దాన్ని ఇమీడియట్గా ఫాలో అప్ చేసి మళ్ళీ వాళ్ళు కాల్ బ్యాక్ చేసిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి నేను అందరూ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాంటి ఎమ్మెల్యే దొరకడం ఖచ్చితంగా రూరల్ కాన్స్టిట్యుయెన్సీ చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ ఈరోజు 41వ డివిజన్లో ఇంత అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా విస్మరించకుండా ఇమీడియట్గా మేము అందరం కలిసికట్టుగా పనిచేసి వాటిలన్నిటి కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.